తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. రైలు గుద్ది ఇద్దరు మనుషుల దుర్మరణం. రైలు గుద్దితే మనుషులు చావక రైలు వస్తుందా? ఇది కూడా వార్తే. డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా బావా? తాజ్ మహల్ గురించి కొంచెం చెప్పవా? ఓ సంతేనా, ఎందుకు చెప్పను? తాజ్ మహల్ సమాధి 10 మంది ఫోటోలు దిగడానికి పూర్వం పెద్దలు కట్టిన ఓ పెద్ద స్టూడియో. ఆ స్టూడియోలో ప్రియా, తాజ్ మహల్ గురించి నేను చెప్తాను, రాసుకో. నువ్వా? వంటడివి నువ్వు తాజ్ మహల్ గురించి ఏం చెప్తావు? వెళ్ళి వంట పంచుకోపో. Shut up. Don't underestimate a person's dignity of labor. For your kind information, Taj Mahal is a symbol of love and affection. Particularly you, your father and mother doesn't have any affection. Thank you. ప్రియా, ఏమిటలా ప్లీజ్ అయిపోయావు? బావా, అతను మాట్లాడింది కరెక్ట్ ఇంగ్లీషే కదా? ఇంగ్లీష్ నాకు సరిగా వస్తే ఆ ఇంగ్లీష్ కరెక్టా కాదని చెప్పుండేవాడిని. అయినా వాడు ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్. మరి వంట ఉద్యోగం? అజ్ఞాతవాసం పూర్తి చేయాల్సి వచ్చి భీముడే వంటవాడయ్యాడు. ప్రస్తుతం మావాడు కూడా అజ్ఞాతవాసంలోనే ఉన్నాడు. అజ్ఞాతవాసమా? ఏమండి, ఏడుస్తున్నారా? లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు, నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేం మాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్ను ఇలా దగ్గరకు తీసుకుని మంజు మంజు మాట్లాడవే మంజు. ఎంత ధైర్యం నీకు? కాలు జారితే మాత్రం నా మీద పడతావా? కాలు జారడం ఏమిటి? కావాలనే పట్టుకుంటేను చెంప పగల కొడతాను. నా చెంప పగల కొడతావా? అవును. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ పరిస్థితి ఏమిటో. నా పరిస్థితికే సారీ మేడం, తప్పైపోయింది. జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే. అలాగే. నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థం కాకపోతేనే మంచిది. నువ్వు అన్ని విచిత్రంగా చేస్తావే. ఈ మధ్య చేయడం మానేశానండి. కాలు జారి అక్కయ్య మీద పడ్డావా? ఆ పడేదేదో అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా. అదేంటి పెళ్ళైన వాడి మీద పట్టావు అసహ్యంగా? మీరు భలేవారండి. మీద పడే ముందు మీకు పెళ్ళయిందా అవలేదా అని అడుగుతామా? కాలు జారుతుంది, పడిపోతాం, అంతే. నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను. అయితే దొరికిపోయానా? దొరక్క ఎక్కడికి పోతా? అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరూరలేదా? ఆడపిల్లని చూస్తే నోరూరలేదు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం 4-5 సార్లు నోరూరింది. నీ ఊరగాయ రొమాన్స్ నువ్వు. నిన్ను ఏంటి? నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాను అనుకున్నావా? ఏంట్రా కాళ్ళు వేయడం? ఇంకొకసారి నా మీద కాలేసావో 2 కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. పడగా. నిన్ను చంపేస్తాను రే. అయ్యా బాబోయ్, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. మరి నా కళ్ళజోడేది? ఎలికలు ఎత్తుకుపోయాయి, నేను వెతికి పట్టుకొస్తాను, నువ్వు పడుకో. నాకు కళ్ళజోడు లేకపోతే నిద్ర పట్టదే. కళ్ళ జోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయే. పడుకుంటావా, కళ్ళలో కారం కొనుక్కుంటావా? బొబ్బుంటాలి. ఇంత చల్లగా ఉందేంటి ఇక్కడ? మీద పిడత పడితే జమకు జమాజం, ఆ పిడత మీద ఉడత పడితే జమకు జమాజం. పిడత మీద పిడత పడితే జమకు జమాజం, ఆ పిడత మీద ఉడత పడితే జమకు జమాజం.
పిడత పడితే జమకు జమాజం ఆ పిడత మీద బుడత పడితే జమకు జమాజం జం కొబ్బొచ్చి అంటుకుంటే కొట్టిందే ఆడగాలి రైకొచ్చి రంకెలేస్తే రెచ్చాడే తోకమాలి గుర్తుకుంటే పుట్టిందే కొత్తతే ముఖంగ ముద్దు గుమ్మాడి ఎందోయ్ ముద్దువాడి అతార తీరెళ్ళ పరముద్దే కరువా కరుగాదు గురువ చూపించు కరవా చొరవ చూపి చెంగు పడితే జమకు జమాజం జమజం 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 మిడత మీద పిడత పడితే జమక జమాజం ఆ పిడత మీద ఉడత పడితే జమకు జమాజం సుడిగాలి లాగా నన్ను చుట్టిందే పాడు తిక్క అల్లాడి పోగినాది రయ్యో అందాల మొగ్గ వండంటి పెదవులల్ల చూశానే తేనె చుక్క పట్టాలు పట్టలేక పంచానే పనస ముక్క కుర్రగాని తిక్క వదిలించుతాడు మల్లె పూల పక్క పడతావే అమ్మడు పక్క మీద పక్క పడితే జమక జమాజం జమజం ఆ, ఆ. జమజం ఏ, ఏ. పిడత మీద పిడత పడితే జమకు జమాజం ఆ పిడత మీద ఉడత పడితే జమక జమాజం ఎన్నెల్లో కోపం వస్తే జమకు జమాజం ఆ కోపంటే జమక జమాజం అరకవాణి హత్తుకుంటే జమకు జమాజం 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 జమజం ఆ, ఆ. జమజం జమాజం జమాజం జమజం ఆ, ఆ. జం 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 జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో ఓడిపోయితిరా. రాజా ఏంటి ఫ్లోర్ కడుగుతున్నావా? ఫ్లోర్ అరగదీసి నేల గంధం తీస్తున్నాను, రాసుకుంటావా? పాపం నువ్వు ఒక్కడిగా ఎంతసేపు కష్టపడతావు? నేను చెయ్యనా? చెయ్యొద్దు గాని కడిగిన చోట కాలు వేయొద్దు, మళ్ళీ కడగలేక చావాలి. నువ్వెప్పుడు అంతేలే గాని తప్పుకో. ప్రియా, ఆ? నేను చేసేదే పాత చెప్పులకు సేలలు కొట్టే పని, దాంట్లో కూడా నీ కాంపిటీషనా? నా బతుకు చెడగొట్టద్దమ్మా. నువ్వు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటా? నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమో అనుకున్నాను, కానీ నీ గురించి తెలిసాక నా అభిమానం పెంచుకున్నాను. కళ్ళు తెరిచినా మూసినా నీ ఆలోచనలే. ఏమిటా ఆలోచన చెప్పు ప్రియా. నువ్వెంత చిలిపివాడివో నేను అర్థం చేసుకున్నాను. నిజమా? నిన్ను చూడకుండా నాకు నిద్ర రాదు, ఆకలి కాదు, ఏదో తెలియని ఆరాటం. నాకు తెలుసు ప్రియా, ఇన్నాళ్లకు నా మీద నీకు దయ కలిగింది. థ్యాంక్ యూ. నువ్వా? ఎంతసేపు ఎవరనుకున్నావు? ఎవరనుకున్నానో నీకు తెలీదా? తెలుసుకున్నాను. నా మీద ఎంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్నావో. తమలపాకుల్లాంటి నీ చేతుల్ని ఒక్కసారి. బాబా తప్పు. ఈ బావలింకేంట్రా బాబూ? డాడీ, మీ అల్లుడు గారు రోజు రోజుకు మారిపోతున్నారు, గమనించారా? రోజు రోజుకు మారిపోవడానికి అల్లుడు గారు ఏమన్నా ఊసర వెళ్ళామ్మా? అర్థం చేసుకోరు. ఆయన నయా పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారా? మీరేమో కారు కొనుక్కో, డైమండ్ రింగ్ కొనుక్కో అని ఏనాడైనా 25,000 రూపాయలు ఇచ్చారా? నిజమేనమ్మా.
ఇప్పటిదాకా నాకు ఈ విషయం ఎందుకు తోచలేదు? ఆయనకి అర్జెంటుగా 25,000 రూపాయలు కావాలంట. ఎవరిని అడగాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఇబ్బంది ఎందుకమ్మా? నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిగా. ఆయనకేమో మొహమాటం, మీకేమో చాదస్తం. అడిగితే తక్కువైపోతానని ఆయన ఫీలింగ్. అర్థం లేని ఫీలింగ్ అమ్మా. నేను ఎవరో పరాయి వాడినా? ఉండు, వెంటనే డబ్బు ఇచ్చొస్తాను. ఎందుకు డాడీ తొందర? మీరు ఆయనకి నేరుగా ఇస్తే తీసుకుంటారో లేదో నాకు ఇచ్చేయండి, నేను ఇచ్చేస్తాను. అదేమీ కుదరదు. నా చేత్తో నేనే స్వయంగా అల్లుడు గారికి డబ్బు ఇచ్చొస్తాను. నువ్వే కంగారు పడకు. నువ్వు ఉండు. అల్లుడు, అల్లు ఇక్కడ ఉన్నావా? ఇక్కడే ఉన్నాను. ఇదిగో, ఏంటి నువ్వు చేసింది? ఏమైందండి? అసలు నువ్వు నా అల్లుడువేనా? ఈ డౌట్ మీకు వస్తుందో నాకు తెలుసండి. ఇదంతా మంజు చేసిన పనండి. మంజు ఏం చేసిందయ్యా? బోర్డు 25,000 కోసం నువ్వు టెన్షన్ పడి బ్యాటరీ వేస్ట్ చేసుకుంటే నా కూతురు బతికవేయబోతుంది. ఆ 25,000 నన్ను అడగచ్చుగా. 25,000? ఇదిగో, ఈ మహోడమే నాకు నచ్చింది. అసలు నేను బతుకుని అనుకున్నావా, చచ్చానుకున్నావా? ఇంకా ఏమీ అనుకోలేదండి. ఇప్పుడు అనుకో, నేను బతికే ఉన్నాను. కాదనుడు, నువ్వు కష్టంగా కూడా ఏమీ తీసుకోలేదు. ఇదిగో, ఈ డబ్బు ఉంచు చెప్పా. అది కాదండి. ఇదిగో, నువ్వు తీసుకోకపోతే నా మీద ఒట్టే. అది కాదండి. ఇదిగో, నువ్వు డబ్బున్న వాడివే కదా, 25,000 కోసం కకృతి పడి నా పరువు తీస్తావా? ఇదిగో, ఏంటో ఎదగను. అసలు ఆ మాట అడిగేది నువ్వెవరు? నేనెవర్నా? నేనే బాధ్యత గల యువకుండి. ఏడ్చి బిస్లరీ సోడాతో మొహం కడుకుంటుంది. అలా ఉందా? అలానే ఉంది. ఇదిగో, నేను అల్లుడి కట్టలిస్తాను, కారు కొంటాను, ట్యాంకు బండి రాసిస్తాను. నీకెందుకో? ఓసీలో వస్తే ఏమైనా రాసిస్తారండి. అసలు కట్నాలు తీసుకునే అల్లుళ్ళన్నా, దాన్ని ప్రోత్సహించే మావలన్నా నాకు పరమ అసహ్యం. ఇదిగో, నువ్వు మా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నీ తల పసరైపోతుంది. మీకేమన్నా పైల్స్ ఉందా? ఉందండి. అంత తేలిగ్గా పోదు. నువ్వు ఊరుకోరా. ఏంటో నువ్వు వాడు ఊరుకునేది? బజార్లో వదిలి పెడితే బఠాన్ని కొనుక్కునేందుకు కూడా చిరలేదు. నీ ఎంగిలి బతుకుల చుట్టూ నీకే డబ్బు పెట్టా. ఒక్కసారి బజార్లోకి పడితే నీ వాల్యూ ఏమిటో, రూపాయి వాల్యూ ఏమిటో తెలుస్తుంది. దమ్ముంటే రోడ్లు పడు, వెళ్ళి బతుకు, బతికి చూపిస్తున్నా. చిచ్చి, ఏమిటి మంజు ఈ తుఫాను? నాకు 25,000 కావాలి, మీ నాన్న అడిగావా? అందుకేగా ఈ గొడవంతా. ఎందుకు అడిగావు? ఆయన 25,000 డిపాజిట్ చేస్తే ఆల్విల్ కంపెనీలో ఉద్యోగం వస్తుందని ఈ రోజు లెటర్ వచ్చింది. అలాగా? అయితే మరి ఆ 25,000 అన్నీ అడగచ్చుగా. ఆ తెలివి నాకేడుస్తే ఈ చిక్కుల్లో నేను పడనుగా. అంత నా కర్మ. ఏంటి రాజా బట్టలు సర్దుకుంటున్నావు? లాండ్రీకి వేద్దామని. మరి పెట్టేందుకు? సొట్టలు తీద్దామని. నాకు తెలుసులే, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు కదూ. అవును. ఈ అవమానాలు భరిస్తూ ఇక్కడ ఎందుకు ఉండాలి? నా కోసం. నీకోసమా? అవును, ఎప్పటి నుంచో నా మనసులో దాచుకున్న మాట ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ. నిజమా? నిజంగా ఐ లవ్ యూ సో మచ్. ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నావు? నీ అమాయకత్వం చూసి, నీ మంచితనం చూసి. ఇలాంటి మాటలు వినే ఒకసారి తంతే వంటింట్లో పడ్డాను, ఇప్పటికి లేవలేదు. ఒకసారి పడ్డావా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. తమాషాకి ఇదే బానే ఉంది, కానీ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా? అది కొంచెం ప్రాబ్లమే కదా. అంటే నేను మళ్ళీ వంటింట్లో పడ్డట్టే. నాయనో, ఈ వంట నేను ఈ జన్మలో చేయలేను. అబ్బబ్బా, అదేం లేదులే. మరి మా నాన్నని ఎలా ఒప్పించాలంట? దీనికి మార్గం ఒక్కటే ఉంది. మీ అక్కయ్య దగ్గరికి వెళ్ళి, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన లేకపోతే చచ్చిపోతానని చెప్పి వెంటనే ఫేస్ లో ఫీలింగ్స్ చూడు. అప్పటికి మీ అక్కయ్య పెళ్లి చేసుకోమన్నదనుకో, నేను ఎంతమందినైనా ప్రేమిస్తాను, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటాను. ముందా పని మీద ఉండు, వెళ్ళు. అక్క, నీ కోపం రాదంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. కోపం ఎందుకే, చెప్పు. నేను ఒక అతన్ని ప్రేమించాను. వెరీ గుడ్. మొత్తానికి ప్రేమలో పడ్డావన్నమాట. అవునక్క, అతను బాగా చదువుకున్నవాడే, కానీ పేదవాడక్క. ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అన్న తేడాలుండవే. కరెక్ట్ డెసిషన్ చెప్పావక్క. కానీ మా పెళ్లికి నాన్న ఒప్పుకుంటాడో లేదో. డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి నేను చేస్తాను. థ్యాంక్స్ అక్క, ఆ నమ్మకం నీ మీద నాకుంది. అందుకే వంటవాడిని కూడా చూడకుండా ప్రేమించేశాను. వెరీ గుడ్. వంటవాడినా? అవునక్క, మనకి వంట చేసే రాజానా? వీల్లేదు. అతని స్టేటస్ ఏమిటి, మన స్టేటస్ ఏమిటి? అదేంటక్క,
ఇప్పుడే కదా ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనే తేడా లేదని చెప్పావు. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. కావాలంటే రోడ్డు మీద పోయి గురుకని ప్రేమించు, నైట్ వాచ్మన్ ప్రేమించు, అంతేగాని ఆ వంట వాడిని వదిలి. నేనెందుకు వదలాలి? ఎందుకు వదలవు? అది కాదు, సతీష్ ఎదురుగానే తిరుగుతున్నాడు, అతన్ని ప్రేమించొచ్చుకో. అక్క, సతీష్ నీ భర్త అక్క? అవును కదా. ఏమిటో ఈ మధ్యన ఒక్కటి గుర్తుండి చావడం లేదు. నా భర్తనైనా పంచుకుందాం గానీ ఆ వంట వాడిని చేసుకోవడం నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగే తీరుతుంది. ఎలా జరుగుతుంది? కోర్టులో అటాక్ ఇచ్చానంటే. కోర్టు అటాక్? అదే, డాడీకి విషయం తెలిసి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎంత ప్రమాదం ఆలోచించావా? ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా అతనే నా ప్రియుడు, ప్రేమికుడు, నా కాబోయే భర్త. దట్స్ ఆల్. అంటే ఒక మగాడికి 2 పిల్లలుంటాం తప్పు లేదంటావు? తప్పు లేదనేగా ఇందాక నుంచి దిండు గుద్ది చెప్పేది. ఇప్పుడు మన పురాణాలే తీసుకో. ఎంతమంది దేవుళ్ళకి 2 పెళ్ళాలు లేరు? ఒక కృష్ణుడు గాని, ఒక పరమశివుడు గాని, ఒక వెంకటేశ్వర స్వామి గాని, అందరికీ 2 పెళ్ళాలేగా. వాళ్ళంతా డబుల్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారంటావు? ఇప్పుడు స్కూటర్ కి వెనకాల స్టెపినీ టైర్ ఎందుకుంటుంది? ఏవో ఇది పంచర్ అయితే అది బండి నడిపిస్తుంది, అది పంచర్ అయితే ఇది బండి నడిపిస్తుంది. ఆహా, నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు మొదటి పెళ్లి కన్నా 2వ పెళ్లి త్వరగా చేసుకోవాలనిపిస్తుంది. చేసుకో చేసుకో. తెలుగు నవలల్లో గాని, తెలుగు సినిమాల్లో గాని హీరోలు పెళ్ళాం చెల్లెలతో లవ్లో పడితే తప్ప కథ ముందుకు నడవదు, క్లైమాక్స్ కి రాదు. అంటే పెళ్ళాం చెల్లుల్ని ప్రేమించడం తప్పు కాదన్నమాట. తప్పు ఎందుకు అవుతుందయ్యా? ఎందుకు అవుతుంది? అక్క చెల్లెళ్ళు చీరలు పంచుకోగలేంది, గాజులు పంచుకోగలేంది, అక్క మొగుడుతో ప్రేమ పంచుకుంటే మాత్రం తప్పేంటి? ఆహా, నీ లాజిక్ తో నా కళ్ళజోడు తెరిపించావు. అబ్బా, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? కళ్ళజోడు పెట్టుకుని. నీకెన్ని మంచి విషయాలు తెలుసు. నేను నిన్నే ఫాలో అవుతా. అవు అవు, బయటికెళ్ళి. ఏం స్వామి, తమరికి 2వ పెళ్లి కావాల్సి వచ్చిందా? అవును. ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి? అంటే నిజంగానే మా చెల్లెల్ని ప్రేమిస్తున్నారా? ఎస్. నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలా అని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను. మీరు నలిగిపోవడం కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే నేను నలగొడతాను. ఎందుకు నలగొట్టాలి? పెళ్ళయి 1 నెల రోజు అయింది కదా, ఒక్క రోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా? ఒక్క రోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒక డ్యూట్ పాడావా? అందుకని నాకు ద్రోహం చేస్తారా? నీకు ద్రోహం చేస్తానా? చచ్చా, నీ చెల్లెలకి న్యాయం చేస్తాను. అబ్బా, నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు. నా చెల్లెలికే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో? వెరీ సింపుల్. తాళి కట్టిన వాణ్ణి మొగుణ్ణని చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేసావు నువ్వు. కానీ ప్రియ, దాని స్పీడే వేరు. నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్నని చెప్పి గ్లామర్ ని, స్టేటస్ ని పెంచింది. అంటే నా మీద మీకు ప్రేమ లేదా? గత కాలంలో ఉండేది. ఇక ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకు? నేను అర్జెంటుగా వంట చేసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? నీ చెల్లెలు మల్లెపూలు తీసుకుని రమ్మని. ఎందుకు? ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద, ఇవాళతో అది కూడా పోయింది. ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ, పెడకలు, పందుల పెంపకమే చూపిస్తారు. సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్స్ చూడొచ్చు. డోంట్ డిస్టర్బ్ మీ. ముద్దులడిగే ముద్ద బంతము వయసంతా ఆ రేకు విచ్చి రెచ్చిపోకము. ముద్దడితే మొదలే తంట, ఎవరైనా చూస్తే ఎట్లా? ఓలమ్ము ముద్దులడిగే ముద్ద బంతము వయసంతా ఆ రేకు విచ్చి రెచ్చిపోకము.
గంటగా కైపులు ఎక్కి చక్కని ఛాన్సే దక్కి నా చెక్కిలి నొక్కైరా అబ్బా కొప్పున మల్లెలు విచ్చే కొంటెగ చూపులు గుచ్చే కోమలి కులుకులు నీవే నర కొంగున కట్టేక అత్త మామ నాకే కానీ నిన్ను కన్నోళ్ళే అట్టే పెట్టి వచ్చేవాడికి నీ కౌగిళ్ళే కన్నీరి తీర్చుకోక నిన్ను గమనివేనా ఓలమ్ము ముద్దులడిగే ముద్ద బంతము వయసంతా ఆరే కూర్చి రెచ్చిపోకమ్ము రయ్యో గోర గోర ముద్దులేవయ్యో ముద్దుల్లో రోజు నన్ను ముంచుకోవయ్యో ఇట్లా ఇది మొదలయ్యి ఇక కింద మీద అయ్యి కౌగిట్లో కలబడుతుంటే ఏమవుతుందోనంట అబ్బా ఇప్పుడే కథ మొదలయ్యి అది పాకంలో పడుతోంది ఇక్కడే ముందుకు సాగి ఇక పడకకు పదమంట చీర దాటి చిందేస్తోంది సింగారమే పరువాలన్నీ తినిపిస్తాలే ఫలహారమే అర్రె పైన పడకే కిర్రుమంటది పల్లె మంచమే దోర దోర ముద్దులేవయ్యో ముద్దుల్లో రోజు నన్ను ముంచుకోవయ్యో ఓలమ్ము ముద్దులడిగి ముద్ద బంతము వయసంతా రేకు విచ్చి రెచ్చి వాగము మగ మాట మొదలైందంట ముద్దడితే మొదలే కంట మగుడల్లే రారాగిట్ల ఎవరైనా చూస్తే ఎట్లా నీకో కిట్లు నా సిక్కే చిట్లా ఓలమ్ము ముద్దులడిగి ముద్ద బంతము వయసంతా రేకు విచ్చి రెచ్చి పోకము దోర దోర ముద్దులేవయ్యో ముద్దుల్లో రోజు నన్ను ముంచుకోవయ్యో కళ అమ్మయ్యా బావా నువ్వు ఇక్కడున్నావా నీకోసం ఇల్లంతా వెతికాను తెలుసా ఏమిటి నువ్వు నా కోసం వెతికావా ఏమిటి సడన్ గా నీలో ఈ మార్పు తప్పలేదు బాబా ఎన్నాళ్ళని నా మనసులో మాట నీకు చెప్పకుండా దాచుకుంటాను మనసులోని మాట త్వరగా చెప్పే క్విక్ ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను నేను ప్రేమలో పడ్డా పడ్డావు పడతావని అనుకున్నాను పడిపోయావు కానీ నా పెళ్లికి సమాజం ఒప్పుకుంటుందా సమాజమా బోడి సమాజం ఈ సమాజాన్ని నేను లెక్క చేయను నువ్వు లెక్క చేయకు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఇక నాకే భయం లేదు బావా ప్రియా ఈ మాట నువ్వు నన్ను అడగాల ఈ మాట నీ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి పిచ్చివాడిని అయిపోయాను పిచ్చి బావా నీ అభిమానం నాకు తెలియదు అనుకున్నావా బావా ఈ విషయం గురించి నువ్వే రాజాతో మాట్లాడాలి రాజానా అంటే మన వంటవాడా వంటవాడైనా కొంటెవాడు చేతిలో గరిటె కలవాడు మంచివాడు మనసున్నవాడు ప్రియా ఏమిటి ట్రాజెడీ ఫినిషింగ్ మగవాళ్ళకి హార్ట్ అటాక్ తెప్పించడం మీ వంశాచారమా మీ అక్కయ్య మీ నాన్నకి హార్ట్ అటాక్ తెప్పిస్తే నువ్వు నాకు హార్ట్ అటాక్ ప్రెజెంట్ చేస్తావా మంజు ఈ ఘోరం విన్నావా ప్రియ రాజాని ప్రేమిస్తోంది రాజా కూడా ప్రియను ప్రేమించడానికి రెడీ అయిపోయాడు అంత మిత్రద్రోహమా ఇప్పుడు నా ప్రేమను కాపాడుకునేది ఎలా అయ్యో నా మొగుడిని ఎలా కాపాడుకోవాలో చెప్పవయ్యా బాబు అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది మీ డాడీ ముందు డ్రామా వద్దు జీవితం వేరు నాటకం వేరు అని నెత్తి మీద చుట్టుతో బాదుకుని మరీ చెప్పాను జరిగిన దాని గురించి చుట్టు పీకోవడం కాదు ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించు ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదనుకున్నావా తెగ ఆలోచించాను ఐడియా ఏమీ రాలేదు మరి ఇప్పుడు ఏం చేయాలి హియర్ తన దాకా వస్తే గాని తలనొప్పి మన దాకా వస్తే గాని మాడు నొప్పి తెలియదన్నాడట ఇప్పుడు అర్థమైందా ఇంతకాలం నేను పడుతున్న పాటలేమిటో మీ కళ్ళు తెరిపించడానికి ప్రియన్ నేను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడాను అంటే నిజంగా మీరు ప్రియను ప్రేమించడం లేదా అడిగిన వాళ్ళందరికీ ప్రేమను పంచడానికి నేనేమన్నా రేషన్ షాప్ అనుకున్నావా ప్రియ ప్రేమ ముదరక ముందే ఈ నిజం మీ